ఫ్రెండ్స్, ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. మరెన్నో కొత్త చరిత్రలు లిఖించబడ్డాయి. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఏదైతే ఉందో గుండెల్ని పిండేసే ఒక అద్భుతమైన భావోద్వేగమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. కేవలం 3 పరుగుల తేడాతో ఇక ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ బాధగా ఫీల్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఊపు చూస్తే సూర్యవంశీ సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం హోరెత్తిపోయింది. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే మొత్తం స్టేడియం అంతా ఎస్ఆర్హెచ్చా, రాజస్థానా, ఇంకెవరైనా ఇవన్నీ వదిలేసి లేచి నుంచుని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అయితే చరిత్ర సృష్టించే ముందు బోల్తా పడ్డాడు. ప్రఫుల్ హింగే విసిరిన ఒక షార్ట్ పిచ్ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీ దాటించేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. అయితే ఊహించిన దానికంటే బంతి కాస్త ఎత్తుగా రావడంతో కనెక్ట్ కాలేకపోయింది. డీప్ థర్డ్ స్థానంలో ఉన్న ఫీల్డర్ చేతిలోకి బంతి నేరుగా వెళ్లడంతో ఇక ఆకాశమే హద్దుగా సాగుతున్న ఒక అద్భుతమైన ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ సీజన్లో ప్రఫుల్ హింగే బౌలింగ్లో సూర్యవంశీ అవుట్ కావడం ఇది మొదటిసారి అయితే కాదు, కానీ ఈ వికెట్ తనకి కోలుకోలేని దెబ్బ. అయితే వెంటనే తను నమ్మలేని విధంగా నిలబడిపోయాడు. కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు ఆగిపోయినంత పనైంది. ఒక్క నిమిషం పాటు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. సెంచరీ మిస్ అయిందన్న బాధతో తీవ్రమైన అసహనంతో ఏడ్చేశాడు. అయితే కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటుంటే అక్కడ పక్కనే ఉన్న అభిషేక్ శర్మ తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే ఇక చాలా నిట్టూర్పుతో తను మైదానం వైపు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ కూడా నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అసలు రాజస్థాన్ శిబిరాల్లో అయితే ఒక పండగ లాంటి వాతావరణం అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఈ బుడ్డోడికి అయితే మాత్రం క్రికెట్ ప్రపంచం హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది.